వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం మార్చికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంశాలను డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం చూసుకున్నట్లయితే కచ్చతీవి ఐలాండ్ సంబంధించి న్యూస్లో ఉంది. సో ఇది మార్చి నెలలో కాదు, సో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక అంశంలో ఈ కచ్చతీవి ద్వీపం అనేటువంటిది న్యూస్లో కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఏం జరిగి ఉన్నాయి, ఈ ఒక కచ్చతీవి ఐలాండ్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్ జరిగి ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూద్దాం, ఈ కచ్చతీవి ఐలాండ్ అనేటువంటిది ఈ ప్లేస్లో ఉంటుంది అండి. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది అంటే చెప్పొచ్చు ఇండియాకి శ్రీలంకకి మధ్య ఈ కచ్చతీవి ద్వీపం అనేటువంటిది ఉంటా ఉంది. అయితే ఈ ద్వీపం అనేటువంటిది ఏదైతే ఉందో, సో దీనిని పరిపాలించినటువంటి రాజులు గతంలో భారతదేశానికి చెందినటువంటి రాజులు అండి. సో ఏదైతే కచ్చతీవి ద్వీపం చిన్న ప్లేస్, పెద్ద ప్లేస్ కూడా కాదు, చిన్న ప్లేస్ ఇది. సో ఇది భారతీయుల కంట్రోల్లో గతంలో ఉండేది. ఇక అయితే క్రమేపీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇదే ఐలాండ్ పైన శ్రీలంక వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో కచ్చతీవి కూడా మాకు కూడా భాగం ఉంది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉండటం జరిగింది. సో వన్ ఫైండ్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కచ్చతీవి ఐలాండ్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో దీన్ని ఒక డిస్ప్యూట్ రెండు దేశాల మధ్య కూడా మాదంటే మాది అని డిస్ప్యూట్ ఉంది కాబట్టి సో రెండు దేశాల మధ్య ఒక సమన్వయం కోసము ఇరు దేశాలకు చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్, ఇక్కడేమో శ్రీలంక ప్రెసిడెంట్, ఇటు సైడ్ మన ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో ఇందిరాగాంధీ గారు. సో ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేసింది ఏంటి అంటే ఈ కచ్చతీవి అనేటువంటి ఒక ప్లేస్ని శ్రీలంకకి ట్రాన్స్ఫర్ చేశారు. సో మన కంట్రోల్లో ఉన్నటువంటి దాన్ని శ్రీలంకకి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకేనా. సో అప్పటి నుంచి కూడా ఈ కచ్చతీవి అనేటువంటిది శ్రీలంక కంట్రోల్లోనే ఉండడం జరిగింది. సో అందుకోసం ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో దీన్ని ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బౌండరీగా పిలుస్తామండి. ఈ లైన్ మీద కనిపిస్తున్నటువంటిది సో ఇదే ఇండియాకి శ్రీలంకకి ఉన్నటువంటి బౌండరీ లైన్. ఇటు పక్కనే ఉంటుంది ఈ కచ్చతీవి ఐలాండ్ అనేటువంటిది. మనకి ఎక్కడ ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇటు పక్కనే ఉంటుంది, అంటే శ్రీలంక సైడే ఉంటుంది ఈ యొక్క బౌండరీ అగ్రిమెంట్ ప్రకారం. అయితే ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి సో ఎంకే స్టాలిన్ గారు ఏం చేశారు అంటే ఈ కచ్చతీవి ఐలాండ్ అనేటువంటిది భారతదేశానికి చెందింది కాబట్టి భారతదేశము ఈ కచ్చతీవి ఐలాండ్ని స్వాధీనపరచుకోండి అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. దాంతోపాటు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కూడా వారు ఎంకే స్టాలిన్ తమిళనాడు యొక్క సీఎం లెటర్ రాయడం జరిగింది అండి. సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉండటం జరిగింది కచ్చతీవి ఐలాండ్ అనేటువంటిది. సో చూడవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇదంతా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో 1974లోనే సో శ్రీలంకకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ప్లస్ మన ఇండియాకి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇద్దరు కూడా మ్యారిటైమ్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఫర్దర్గా మనం దీని గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఈ కచ్చతీవి ఐలాండ్లో ఒక చర్చ్ ఉంటుంది. సో అది రోమన్ క్యాథలిక్ చర్చ్ అండి. సో ఈ చర్చ్కి భారతదేశం నుంచి పిల్గ్రిమ్స్ అంటే లైక్ ఈ చర్చికి వెళ్తూ ఉంటారు. ఈ కచ్చతీవిలో ఉన్నటువంటి దానికి అటుపక్క నుంచి శ్రీలంక నుంచి కూడా వస్తూ ఉంటారు. సో రెండు దేశాల మధ్య ఒక టూరిస్ట్ ప్లేస్గా అది ఉండటం జరిగింది. జస్ట్ ఆ కచ్చతీవి యొక్క ఏరియా కూడా మనం చూస్తే చూడండి 285 acres, సో 285 ఎకరాలు ఉన్నటువంటి ఒక ద్వీపం అన్నమాట. సో అట్లా అది న్యూస్లో అయితే ఉంది. సో దీనిలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ కచ్చతీవి ఐలాండ్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య బౌండరీ డిస్ప్యూట్గా ఉంది అన్నప్పుడు ఇండియా శ్రీలంకకి మధ్య బౌండరీ డిస్ప్యూట్గా ఉంది. దీనికి సంబంధించి మ్యారిటైమ్ అగ్రిమెంట్ అంటే ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అన్నప్పుడు 1974లో వీరు మనకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుందాం. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్. సో ఇదే చర్చ ఉంటుంది అక్కడ. సో దీనికోసమే రెండు దేశాలు కూడా మాదంటే మాది అని చెప్తా ఉన్నారు. ఓకే. సో అదొక అంశం. ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2024ని తీసుకురావడం జరిగింది మిత్రమా. సో గతంలో దీనికి సంబంధించి ఒక రూల్స్ ఉండేవి, అదే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అని ఉండేవండి. సో దీనిలో కొన్ని మార్పులను చేసుకొచ్చారు, అర్థమైందా. సో 2016లో చేసినటువంటి చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు 2024లో. అట్లా ఇది మనకి న్యూస్లో ఉండటం జరిగింది. సో దీనిలో వీరు తీసుకొచ్చినటువంటి మార్పులు ప్రధానంగా ఏంటి అంటే ఒక డెఫినిషన్, అంటే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనే దానికి ఒక డెఫినిషన్ ఇచ్చారు అండి. సో బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి అంటే ప్రకృతిలో కలిసిపోయేటువంటిది. ఇప్పుడు మన సాయిల్ ఏదైతే ఉందో
సాయిల్లో కలిసిపోతే దాన్ని ఏమంటాం మనం, బయోడిగ్రేడబుల్ అంటాం. సో దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో ఫైనల్గా ఏమన్నారు అంటే, ద మెటీరియల్ విచ్ డీకంపోజెస్ ఇన్ ద అర్త్, ద మెటీరియల్ విచ్ డీకంపోజెస్ ఇన్ ద అర్త్ ఈజ్ నోన్ యాజ్ బయోడిగ్రేడబుల్. సో ఇక్కడ ప్లాస్టిక్ కాబట్టి, సో ప్లాస్టిక్ ఇస్ నథింగ్ బట్ పాలిమర్ అంటాం కదా, సో పాలిమర్ కాబట్టి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్గా చెప్తూ ఉంటాం. సో ఇది ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఇక దాని తర్వాత ఇంపోర్టర్, సో ఎక్స్పాండెడ్ డెఫినేషన్ ఆఫ్ ఇంపోర్టర్ అని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా వారు డెఫినేషన్స్ ఇచ్చారు. పెద్ద ఈ అంశాలు అయితే గుర్తుపెట్టి, ఫర్దర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అంశం. సో దీస్ చేంజెస్ సిగ్నిఫై సిగ్నిఫికెంట్ ఎఫర్ట్ టు అడ్రస్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా, particularly by targeting microplastics and setting stricter criteria for biodegradable plastics. సో ఈ గైడ్లైన్స్ ప్రకారమే తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే, ఆ గైడ్లైన్స్ ప్రకారం, ఆ చట్టం ప్రకారం తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండి, నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఈ గైడ్లైన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీనినే ఈ గైడ్లైన్స్ ద్వారా మన భారతదేశం అంతా కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి కాన్సెప్ట్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు అండి. ఓకేనా. సో ఇన్ జనరల్గా మనకి ఈ ప్లాస్టిక్ని మైక్రాన్స్లో, సో ఇన్ జనరల్గా మైక్రాన్స్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు అండి. అయితే ఇక్కడ ఒక ప్లాస్టిక్ ఏదైతే ఉందో దానిని కాస్త అలౌ చేస్తూ ఉన్నారు. ఎంత దాని యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 50 మైక్రాన్స్ ఉండాలి. సో ఒక ప్లాస్టిక్ కవర్ ఇప్పుడు మనం చూసాము మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి ప్లాస్టిక్ కవర్లో, వాటి యొక్క మైక్రాన్స్ వచ్చేసి మినిమం సైజ్ అంటే థిక్నెస్ వచ్చేసి మినిమం 50 మైక్రాన్స్ ఉంటే వాటిని అలౌ చేస్తారు. 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉందనుకోండి దాన్ని అలౌ చేయరు, బ్యాన్ చేశారు. ఎక్కడైనా పట్టుకుంటే కనుక వీళ్ళు ఆఫీసర్స్ పట్టుకుంటే కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోండి. మరి నో సింగిల్ ప్లాస్టిక్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ప్లాస్టిక్ అనేటువంటిది యూజ్ చేయడమే మనకి ఇది నష్టము. ఓకేనా. సో పర్యావరణానికి హాని చేస్తూ ఉంది. సో అట్లాంటిది ఒక్క ప్లాస్టిక్ని, ఒక కవర్ని ఒకసారి యూజ్ చేస్తే ఇంకా ప్లాస్టిక్ పెరిగింది కదా. సో అందుకోసం ప్లాస్టిక్ యూజ్ చేయాలనేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూజ్ చేయండి, బట్ ఎక్కువ సార్లు దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి అనేటువంటి కాన్సెప్ట్ దీంట్లో ఉన్నటువంటిది అండి. ఓకేనా. సో ఇదొక అంశం. ఇంకొక అంశం మనకు న్యూస్లో ఉంది, ఇటీవల ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేటువంటిది తయారు చేయడం జరిగిందండి. దాన్నే పాలిఎస్టిక్ పాలిమర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో పాలిఎస్టిక్ పాలిమర్ అనేటువంటిది తయారు చేస్తూ ఉన్నారు. దీనిని జనరల్గా మనకి మొక్కజొన్న నుంచి వచ్చేటువంటి స్టార్చ్ ఉంటుంది, దాన్ని కార్న్ స్టార్చ్ అంటాం. సో ఈ కార్న్ స్టార్చ్ నుంచే ఈ పాలిఎస్టిక్ పాలిమర్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. సో ఇది కంప్లీట్గా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది. సో విత్ ఇన్ 1 year లేకపోతే 6 months డిపెండ్స్ అపాన్ ది సాయిల్ కంటెంట్, ప్రకృతిలో కలిసిపోతుంది అన్నట్టు. సో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వివిధ సబ్సిడీలను ఇస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ ఈ ప్లాస్టిక్కి సంబంధించి వివిధ టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. దీనిలో మనకు ఒకటి చూసుకుంటే పీవీసీ అంటాం, పాలీవినైల్ క్లోరైడ్ అంటాం, పీవీసీ. గతంలో అడిగారు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీవీసీ అని. సో పీవీసీ అనేటువంటిది ఫుల్ ఫామ్ అడిగారు, ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో పాలీవినైల్ క్లోరైడ్, సో పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. సో జనరల్గా ఈ పీవీసీని దేనిలో వాడుతుంటారంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఈ వాటర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ పైప్స్లో పీవీసీని వాడుతుంటారు, కరెంట్ పైప్స్లో పీవీసీని వాడుతుంటారు, షీట్స్లో ఈ యొక్క పీవీసీని వాడుతూ ఉంటారు. ఇంకొక టైప్ ఆఫ్ మనకి ప్లాస్టిక్ వచ్చేసి లో డెన్సిటీ పాలిఇథిలిన్. ఈ లో డెన్సిటీ పాలిఇథిలిన్ జనరల్గా పాల ప్యాకెట్లకి వాటికి వాడుతూ ఉంటారండి. ఓకేనా. సో ప్లాస్టిక్ బ్యాగ్స్కి, పాల ప్యాకెట్ల ప్యాకింగ్కి వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హై డెన్సిటీ పాలిఇథిలిన్ అండి. ఇంకొకటి హై డెన్సిటీ పాలిఇథిలిన్, క్లియర్ కదా. సో వేరియస్ కంటైనర్స్, డిస్పెన్సింగ్ బాటిల్స్, వాష్ బాటిల్స్. సో జనరల్గా ఇప్పుడు మన వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ హై డెన్సిటీ పాలిఇథిలిన్ వాడుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి పాలిఇథిలిన్ టెరాప్థలేట్ అంటాం. సో ఇది ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మంచిది అన్నట్టు, అర్థమైందా. సో ఇప్పుడు మనం తాగేటువంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఇప్పుడు ఇది ఉందా, ఈ వాటర్ బాటిల్ ఉందా, సో ఇది పిఈటి మెటీరియల్తో తయారవుతూ ఉంటుంది.
ఓకేనా. సో పిఈటి అనేటువంటి మెటీరియల్ అంటే పాలిఇథిలిన్ టెరాప్థలేట్ అనేటువంటి మెటీరియల్తో తయారవుతుంటుంది. సో జనరల్గా మనం దీనిలో వాటర్ తాగుతాం కదా, మరి అందుకోసమే దీన్ని ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ అనేటువంటిది డిసిగ్రేడ్ అవ్వకుండా ముక్కలు ప్లాస్టిక్ లెక్క విడిపోయి వాటర్లో కలవకుండా ఉండేటువంటి కెపాసిటీ ఉన్నది ఈ పెట్ అనేటువంటిది. సో అందుకే పెట్ బాటిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవి వాటర్ బాటిల్స్కి మనం తినేటువంటి ఆహారాలకు సంబంధించిన ఆ ప్లాస్టిక్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారండి. ఇక దాని తర్వాత ఇంకొకటి పాలిస్టరీన్ అంటాం. సో పాలిస్టరీన్ వచ్చేసి మనం రోడ్ సైడ్ లైక్ యూజ్ అండ్ త్రో మెటీరియల్ ఉంటుంది కదా. ఇప్పుడు రోడ్ సైడ్ మనం టీ తాగితే వాడు ఒక ప్లాస్టిక్ కప్స్ లాంటివి ఇస్తాడా, సో అవి కానీ స్పూన్లు కానీ పానీపూరి చాట్ ప్యాకింగ్ బాక్సులు కానీ ఇవన్నీ కూడా పాలిస్టరీన్తో తయారవటం జరుగుతుంటుంది అండి. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇవన్నిటిలో కల్లా గతంలో అడిగినటువంటిది ఏంటి అంటే పీవీసీ ఫుల్ ఫామ్ అడిగారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీవీసీ, అదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పెట్ట కూడా ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉంది మనకి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో వీటిలో మనకి టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్లోనే మరి ఏవేవి రీసైక్లబుల్ జస్ట్ మనం చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఫ్రీ టైంలో ఒకసారి చదవండి అంతే. ఇంకొక అంశం T+0 సెటిల్మెంట్ ఇన్ సెబీ త్రూ BSE NSE అండి. సో ఇక్కడ మనకి కొత్తగా న్యూస్లో కనిపిస్తూ ఉంది, ఎకానమీకి సంబంధించింది. సో ఇండియన్ ఎకానమీలో స్టాక్ ఎక్స్చేంజెస్ అని ఉంటుంది. సో ఆ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ. సో చూద్దాం ఆ సిస్టమ్, దాన్ని ఏమంటామంటే T+0 అనేటువంటి సిస్టమ్. ఇది T+0 అనేటువంటి సిస్టమ్ మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఈ T+0 అనేటువంటి సిస్టమ్ ఏంటి అంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం చేస్తారంటే షేర్స్ని కొంటారు, సెల్లింగ్ చేస్తారు, దాంతోపాటు బయ్యింగ్ చేస్తారు. కొనేవాళ్ళు కొంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉంటారు షేర్లను. బట్ ఇక్కడ గతంలో ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక షేర్ని కొన్నా అమ్మినా కానీ దానికి మనీ ఉంటుంది చూసారా, నెక్స్ట్ డే పడేది. దాన్ని T+1 సెటిల్మెంట్ అనేవాళ్ళు. సో ఇప్పుడు అంటే ట్రేడింగ్ జరిగిందండి, టీ అంటే ట్రేడింగ్. సో ట్రేడింగ్ జరిగింది, ఈరోజు ట్రేడింగ్ జరిగింది. డబ్బులు ఎప్పుడు పడాలి, జనరల్గా ఈరోజే పడాలి కదా. ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్ చేసాం, వెంటనే డబ్బులు పడుతుంది కదా వితిన్ సెకండ్స్లో. బట్ ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో గతంలో ఏం అయ్యేది అంటే ట్రేడింగ్ చేసిన నెక్స్ట్ డే మనకి డబ్బులు అనేటువంటివి క్రెడిట్ అవుతూ ఉండేవి. దాన్ని T+1 సెటిల్మెంట్ అని చెప్పి పిలిచేవాళ్ళం. సో ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో కొత్తగా తీసుకొస్తా ఉన్నారు, ఏమని అంటే T+0 సెటిల్మెంట్ అని. అంటే ఏంటి అండి, ఇప్పుడు ఈరోజు ట్రేడ్ చేశారు అంటే షేర్లను కొన్నారా లేదా అమ్మారా, ఈరోజే ఆ డబ్బులు సెటిల్మెంట్ అయిపోతాయి. అదే T+0 అనేటువంటిది. సో దీన్ని మళ్ళీ ఇండియాలో ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. అర్థమైందా. సో సింపుల్ ఏం లేదు, టీ అంటే ట్రేడింగ్, +0 అంటే ఇక నో డ్యూ డేస్, ఈరోజే సెటిల్మెంట్. T+1 అంటే ఈరోజు మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తే రేపు డబ్బులు పడతాయి. T+2 కూడా ఉంటుంది, ఈరోజు మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే లేదా మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే డబ్బులు అనేటువంటి 48 అవర్స్ తర్వాత అంటే 2 డేస్ తర్వాత పడతాయి. అర్థమైందా. సో ఇది క్రైటీరియా జనరల్గా ఉంది. ఈ T+2 అనేటువంటిది గ్లోబల్గా యూజ్ చేస్తుంటారు. సో ఈరోజు మన బిజినెస్ లైక్ షేర్లను కొన్నా అమ్మినా డబ్బులు 48 అవర్స్ తర్వాత పడతాయి. ఆ ఫినామినాని గ్లోబల్గా వాడుతూ ఉన్నారు. ఇండియాలో మాత్రం T+1 ప్రజెంట్ యూజ్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా. T+1 ప్రజెంట్ ఇండియాలో యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు T+0ని అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. అర్థమైంది కదా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో T+0 సెటిల్మెంట్ అనేటువంటి సిస్టమ్ దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టాక్ ఎక్స్చేంజెస్ ట్రేడింగ్ అనమాట. ట్రేడింగ్ ఆఫ్ షేర్స్ విత్ లైక్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ కంట్రోల్లో ఉంటుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్ చూసుకున్నట్లయితే ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం, BSE అంటాం, రెండోది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. అర్థమైందా. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయినా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయినా మళ్ళీ ఇవి సెబీ పరిధిలో పనిచేస్తుంటాయి. సో ఇది చూడండి ఇక్కడ సెబీ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది అండి. ఓకేనా. సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కూడా ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటాం. సో ఇది దలాల్ స్ట్రీట్ ముంబైలో ఏర్పాటు చేసుకున్నారు సెబీ యాక్ట్ 1992 ద్వారా అండి. ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ టీబీకి సంబంధించి న్యూస్లో ఉంది. సో టీబీకి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 16% డిక్లైన్ అవ్వడం జరిగింది. సో సాధారణంగా వచ్చేటువంటి పర్సెంటేజ్లో ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన కేసెస్ 16% డిక్లైన్
డిక్లైన్ అంటే తగ్గింది అన్నట్టు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఎజెండా. ఇక దాని తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని ప్రారంభించింది. దాన్ని ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ టార్గెట్ని పెట్టుకున్నారు. సో అది 2025కి రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారండి. సో భారతదేశంలో ఈ ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో భారతదేశాన్ని టీబీ రహిత దేశంగా 2025 కల్లా డిక్లేర్ చేయాలనేటువంటి ఎజెండాతో ఉన్నారండి. సో దానిలో భాగంగా కూడా క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటాం. నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. సో ఎన్టీఈపీ అంటాం. నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఎన్టీఈపీ క్లియర్ కదా. సో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దానిలో మనకు స్లోగన్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, టీబీ హరేగా దేశ్ జీతేగా అని చెప్పేసి. సో టీబీని కనుక మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టేస్తే దేశం సుభిక్షంగా హెల్దీగా ఉంటుంది అనేటువంటి ఒక స్లోగన్తో మన క్యాంపెయిన్స్ అనేటువంటివి రన్ చేస్తూ ఉన్నామండి. ఒక ఇంపార్టెంట్ ఎజెండా ఇక్కడ. ఇంకొక అంశం మనం చూద్దాం. సో చూసాం కదా, దానికి సంబంధించి టీబీ భారతదేశంలో ట్యూబర్క్లోసిస్ని 2025కి ఎండ్ చేయాలి, అంతం చేయాలనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి మనం చూస్తే డిక్లైన్ తగ్గుతూ వస్తూ ఉంది అండి. ఓకేనా. సో భారతదేశంలో టీబీకి సంబంధించిన కేసెస్ అనేటువంటివి క్రమేపీ తగ్గుతూ వస్తూ ఉన్నది. ఇంకా దాంతోపాటు ఈవెన్ లైక్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా టీబీని కంట్రోల్ చేయడానికి వివిధ క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటాం, సిహెచ్సి అంటాం. సో ఈ సిహెచ్సిలను అంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. నథింగ్ బట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ హాస్పిటల్స్ ద్వారానే ఫ్రీగా మెడిసిన్స్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా ఫ్రీగా మెడిసిన్స్ని అందిస్తూ ఉన్నారు. ఫ్రీగా న్యూట్రిషన్ ఫుడ్ని అందిస్తూ ఉన్నారండి. ఫ్రీగా న్యూట్రిషన్ ఫుడ్ని అందిస్తూ ఉన్నారు. సో ఈ అంశాలు అయితే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశం మనం చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. ఇది తరచుగా న్యూస్లో ఉంటా ఉంది. దీనిపైన క్వశ్చన్స్ జనరల్గా వస్తూ ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. ఓకేనా. సో అదే అంటే లైక్ ఇది ఒక చట్టం, ఒక యాక్ట్ అంటాం. దీన్నే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958గా పిలుస్తామండి. సో దీని షార్ట్కట్లో ఆఫ్సా అంటాం. సో షార్ట్కట్లో AFSPA అంట, ఆఫ్స్పా అని పిలుస్తాం. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పోలీస్ యాక్ట్ ఇది 1958 నుంచి కూడా భారతదేశంలో అమల్లోకి రావడం జరిగింది. మరి ప్రజెంట్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, కేంద్ర ప్రభుత్వము ఈ ఆఫ్సా అనేటువంటి ఒక చట్టాన్ని ఒక 2 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అర్థమైందా. సో అదే అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా నాగాలాండ్ 2 రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా April 1 నుంచి 2024 మొదలయ్యి 6 నెలల వరకు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ కావాలి అనుకుంటే కనుక ఈ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ చట్టాన్ని ఏం చేయొచ్చు అండి, ఎక్స్టెండ్ చేయొచ్చు. అర్థమైందా. సో కేంద్ర ప్రభుత్వం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి అంటే, భారతదేశంలో ఏ ప్రాంతాలైనా కానీ డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తే, అంటే ఆ ప్రాంతాలలో హింస అనేటువంటి జరుగుతూ ఉంది, గొడవలు జరుగుతూ ఉన్నాయి, ప్రొటెస్టులు జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ వైలేషన్ జరుగుతూ ఉంది. సో అట్లాంటి ప్లేసెస్ని డిస్టర్బ్డ్ ప్లేసెస్గా డిక్లేర్ చేయవచ్చు. సో వన్స్ ఒక ప్లేస్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేశారు అనుకోండి, ఆ ప్లేస్ అంతా కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఏ చట్టం ద్వారా, ఈ చట్టం ద్వారా. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఆ ఏరియా మొత్తాన్ని కూడా ఆర్మీ వాళ్ళు స్వాధీనపరచుకొని ఆర్మీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అట్లా సో ఆర్మీ వాళ్ళు కంట్రోల్ చేశారు అంటే, వాళ్ళు దిగారు అంటే ఇక అది కంట్రోల్ పూర్తిగా అక్కడ ఏముండదు, మొత్తం దిబిడే జరుగుతుంది. సో అది జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో తరచుగా మనం చూసుకున్నట్లయితే ఈ చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా అమలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోనే మనకి అస్సాం, లైక్ సపరేట్ అస్సాం ఏర్పడాలని గొడవ చేస్తూ ఉన్నారు. మణిపూర్ ఏర్పడాలని చెప్పేసి అంటే లైక్ అస్సాంని బోడోల్యాండ్గా డిక్లేర్ చేయండి అని చెప్పేసి గొడవలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత నాగాలాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో సపరేట్ దేశంగా మాకు చేయండి, మాకు భారతదేశంతో అవసరం లేదు అని నాగాలాండ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ప్రొటెస్టులు అనేటువంటివి చేస్తూ ఉన్నారు, అలజడి అనేటువంటిది సృష్టిస్తూ ఉన్నారండి. సో ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రము కూడా భారతదేశం నుంచి మేము బయటికి వెళ్ళిపోతాం, మేము మీతో కలిసి మమ్మల్ని సపరేట్ దేశంగా డిక్లేర్ చేయండి, లేదంటే లోపలి సపరేట్ రాష్ట్రాలుగా
డిక్లేర్ చేయండి అని చెప్పేసి డిమాండ్స్ తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. అందుకు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భాన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆఫ్స్వా అనేటువంటి చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఈ చట్టం ద్వారానే ఈ యొక్క ఆర్మీ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ వస్తాయండి. వారు ఆ సైట్లో ఎన్కౌంటర్ అయినా చేసేయచ్చు. చూడవచ్చు, ఫైర్ అపాన్ ఆర్ యూజ్ ఫోర్స్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ యాక్టింగ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియా. ఏమంటారు, చట్టం కింద ఎవరైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా లేదా సమాజంలో అలజడి సృష్టిస్తే వాడిని ఎన్కౌంటర్ చేసేటువంటి అధికారము ఈ చట్టం ద్వారా ఆర్మ్డ్ ఫోర్సెస్కి వచ్చేస్తుంది. అర్థమైనా? సో ఎవరినైనా కాల్చి చంపి పడేస్తారు. లేదు, ఎవరి మీదైనా అనుమానం ఉంది, వెంటనే ఏం చేస్తారని సస్పెండ్ అంటే వెంటనే ఏం చేయవచ్చు, అరెస్ట్ చేయవచ్చు. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ గెటింగ్ అరెస్ట్ వారెంట్ ఫ్రమ్ ది కోర్ట్స్ అండి. అర్థమైందా? సో ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసు. సో దెర్ వోంట్ బి ఎనీ బెయిల్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ ఇంకొక అంశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ టోల్ సిస్టమ్ గురించి మనకి న్యూస్లో ఉంది. టోల్ సిస్టమ్ ఇప్పుడు వరకు మనము నేషనల్ హైవేకి ఎక్కాము, ఆ నేషనల్ హైవే పైన ప్రయాణం చేస్తూ ఉన్నాం. టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ దగ్గర మనం టోల్ ఛార్జ్ అనేటువంటిది ఎట్లా అవుతుంది, ఫిక్స్డ్ చేస్తూ ఉన్నారు. సో మనం ఆ టోల్ గేట్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరం ప్రయాణించినా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ కట్టాలి. అదే టోల్ గేట్ దాటి 100 కిలోమీటర్స్ ప్రయాణించినా అదే 100 రూపీస్ కట్టాలి. సార్ దూరం వెళ్ళే వాళ్ళకంటే బెనిఫిట్ అవుతుంది, కానీ 1, 2, 3 కిలోమీటర్లు వెళ్ళే వాళ్ళకి నష్టమే కదా. 2, 3 కిలోమీటర్లకి 100 రూపీస్ టోల్ ఛార్జ్ కట్టాలంటే నష్టమే కదా. సో అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. ఏ ఆలోచన అంటే, ఎవరైతే నేషనల్ హైవే పైన ఎంత దూరం ప్రయాణిస్తారో దానికి సంబంధించి మాత్రమే టోల్ని వసూలు చేసేటువంటి ఒక స్కీముని తీసుకొస్తా ఉన్నారు. అర్థమైందా? సో ఇప్పుడు నేషనల్ హైవే పైకి మనం ఎక్కాము, ఆ నేషనల్ హైవే ఏదైతే మనం ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తామో ఆ డిస్టెన్స్కి మాత్రమే టోల్ ఛార్జీలను వసూలు చేయబోతా ఉన్నారు. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. మరి ఎట్లా మరి ఈ టోల్ ఛార్జీలు మనకి అంటే గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? మనం ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు మాత్రం ప్రయాణించామని గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? అంటే మన వెహికల్ని ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. సో మన వెహికల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డివైస్ ఇస్తుంది. ఇప్పుడు గతంలో మనకి ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి ఒక చిప్ లాంటిది ఇచ్చారు, చూసారా? ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి ఒక చిప్ లాంటిది ఇచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ చిప్ మనం కారుకి పెట్టుకునేవాళ్ళం. టోల్ ప్లాజా దగ్గరికి పోగలోనే వెంటనే అక్కడ ఉన్న సెన్సార్ ఈ చిప్ని స్కాన్ చేసి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేసుకునేది కదా. అదొక కాన్సెప్ట్, దాన్ని తీసేస్తూ ఉన్నారు. దాని ప్లేస్ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఒక చిన్న డివైస్ ఒకటి ఇస్తారు, మన కారులో పెట్టుకుంటాం. ఆ డివైస్ అనేటువంటిది శాటిలైట్కి కనెక్ట్ అయ్యింది. సో ఆ డివైస్ ఎటు ప్రయాణిస్తే అంత దూరం ప్రయాణిస్తే అంత దూరం మనం కారు ప్రయాణించినట్లు లెక్క అన్నట్టు. సో దాని ప్రకారం డిస్టెన్స్ ప్రకారం మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేటువంటివి ఇప్పుడు డిడక్ట్ అవబోతూ ఉన్నాయి. ఇది ఇక్కడ మన న్యూస్లో ఉన్నటువంటి అంశం. సో దీన్ని ఏప్రిల్ 2025కి ఇంప్లిమెంట్ చేస్తాము అని ఎవరు చెప్తా ఉన్నారు? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, దీని యొక్క మంత్రి నితిన్ గడ్కరీ చెప్తా ఉన్నారు. క్లియర్ కదా? ఓకేనా? సో ఏప్రిల్ 2025కి అమలు చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం దీనిలో ఏం చెప్పారు అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి టోల్ స్కీమ్ ద్వారా నేషనల్ హైవే పైన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఇప్పుడు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వరకు ఫ్రీ అండి, మళ్ళీ రిటర్న్ 20 కిలోమీటర్స్ వస్తే ఫ్రీ. అర్థమైందా? సో టు అండ్ ఫ్రో మోషన్లో మీరు ఎటు నుంచి అయినా 20 కిలోమీటర్ల వరకు ఫ్రీగా హైవే పైన ప్రయాణించవచ్చు. ఓకేనా? సో అక్కడ టోల్ ప్లాజా ఉన్నప్పటికీ కూడా మీరు ఫ్రీగా 20 కిలోమీటర్స్ అటు పక్క ఇటు పక్క ప్రయాణించవచ్చు. అంటే ఇది ఎవరైతే ఆఫీస్కి వెళ్తూ ఉంటారో లేదా ఎవరైతే డైలీ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుందో, ఇప్పుడు రైతులు హైవే మీద పొలాలకు పోతుంటారు కదా, సో అట్లా డైలీ మూవ్మెంట్ ఎవరైతే చేస్తుంటారో వారికి ఇది బెనిఫిట్గా ప్రభుత్వం చేయబోతా ఉంది అండి. ఓకేనా? సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోండి. ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు. ఏమని క్వశ్చన్ అడిగారంటే, ఫాస్ట్ ట్యాగ్లో యూజ్ చేస్తున్నటువంటి టెక్నాలజీ ఏంటో అని చెప్పి అడిగారు. వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి గతంలో అడిగారు. మరి ఆ టెక్నాలజీ RFID అంటాం. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అండి. ఫాస్ట్ ట్యాగ్లో వాడుతున్నటువంటి టెక్నాలజీ వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేటువంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చేటువంటి టోల్కి సంబంధించి, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సంబంధించి వాడేటువంటి శాటిలైట్ వ్యవస్థను ఏమంటాము అంటే
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాం, GNSS అంటాం. ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ టైగర్ ట్రంప్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం జరిగింది. ఇప్పుడు 2024లో జరిగింది అండి. ఓకేనా? సో సైనిక విన్యాసం అనేటువంటిది 2024లో టైగర్ ట్రంప్ అనేటువంటిది జరిగింది. మరి ఇది రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అదేవిధంగా USA మధ్య జరిగింది అండి. భారతదేశము అదేవిధంగా USA మధ్య టైగర్ ట్రంప్ అనేటువంటి సైనిక విన్యాసం జరిగింది. దేనికి సంబంధించింది అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిందండి. సో డిజాస్టర్కి సంబంధించినటువంటి వైపరీత్యం. ఓకేనా? సో అంటే లైక్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి, లేదా సునామీయో లేదా భూకంపం సంభవించింది అనుకోండి, అప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేటువంటివి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేటువంటిది వీళ్ళు ఒక విన్యాసాన్ని ప్రదర్శించడం జరిగింది. అర్థమైందా? సో అట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు టైగర్ ట్రంప్ అనేటువంటి ఒక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని అన్నారు అనుకోండి, ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ పేరు వింటా ఉన్నాం కదా. డొనాల్డ్ ట్రంప్ పేరు వింటా ఉన్నామా? ఏ దేశం? అమెరికా కదా. సో ట్రంప్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అమెరికా యొక్క ప్రెసిడెంట్. టైగర్ యొక్క పాపులేషన్ ప్రపంచంలోకెల్లా టైగర్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. సో టైగర్స్ ఎక్కువగా భారతదేశంలో ఉంటాయి. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా యొక్క ప్రెసిడెంట్. సో అట్లా గుర్తుపెట్టుకుంటావు. సో టైగర్ ఇండియా, ట్రంప్ ఏమో USA. సో టైగర్ ట్రంప్ అనేటువంటి విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియా అదేవిధంగా USA మధ్య జరగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. శివశక్తి అనేటువంటి పేరు మనకి న్యూస్లో ఉంది. శివశక్తి అనేటువంటి ఒక పేరు న్యూస్లో ఉంది అండి. దేనికి సంబంధించినటువంటి అంశం అంటే గతంలో మనం చూసున్నాం. ఏం చూస్తున్నాము? జూలై 2023 సంవత్సరంలో ఇస్రో వాళ్ళు, సో జూలై 2023లో ఇస్రో వాళ్ళు చంద్రయాన్-3 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారండి. సో చంద్రయాన్-3 అనేటువంటి ఒక లూనార్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఈ లూనార్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శాటిలైట్ అనేటువంటిది చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అవటం. సో ల్యాండ్ అయింది. సో చంద్రయాన్-3కి సంబంధించి ల్యాండర్ అదేవిధంగా రోవర్ అనేటువంటి పరికరాలు సౌత్ పోల్ పైన ల్యాండ్ అయినాయి. ఆ ల్యాండ్ అయినటువంటి ప్లేస్ ఏదైతుందో ఇదే ప్లేస్ అండి. ఆ ల్యాండ్ అయినటువంటి ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ని పిలిచారు శివశక్తి పాయింట్ అని పిలిచారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఏరియా. అట్లా వచ్చింది శివశక్తి అనేటువంటి ప్లేస్. అర్థమైంది కదా. సో ఎక్కడైతే చంద్రయాన్-3 అనేటువంటి సంబంధించినటువంటి ల్యాండర్ రోవర్ అనేటువంటిది చంద్రుడి పైన సౌత్ పోల్ పైన మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయింది ఇది. ఓకేనా? సో ల్యాండ్ అయిందో సో ఆ ప్లేస్ని శివశక్తి అనేటువంటి ప్లేస్తో పిలిచాం. ఇది ఎప్పుడు ల్యాండ్ అయింది అంటే, ఏ రోజున ల్యాండ్ అయింది అంటే ఆగస్టు నెలలో 23వ తేదీన 2023 సంవత్సరంలో ల్యాండ్ అయింది. సో అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. అంటే నరేంద్ర మోడీ గారు ఇది సక్సెస్ అయిన తర్వాత, ల్యాండ్ అయిన తర్వాత 24న అంటే ఆగస్టు 24న 2024లో ఇస్రో ఏదైతే బెంగళూరులో ఇస్రో సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కలిశారు. కలిసిన తర్వాత అక్కడ అనౌన్స్ చేసింది ఏంటి అంటే ప్రతి సంవత్సరము కూడా ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఆయన అక్కడనే ఆ ఇస్రో సెంటర్లోనే ఆయన చెప్పడం జరిగింది అండి. సో నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 2024 ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాలి. శివశక్తి కాకుండా తిరంగా పాయింట్ అని ఉంటుంది. శివశక్తి కాకుండా తిరంగా పాయింట్ అని ఉంటుంది. ఇది దేనికి సంబంధించింది అంటే గతంలో మన ఇస్రో వాళ్ళు ఏం చేశారు? చంద్రయాన్-2ని లాంచ్ చేశారు కదా. సో చంద్రయాన్-2 అనేటువంటిది ఎప్పుడైతే చంద్రుడి పైన ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయినటువంటి ప్లేస్ ఏదైతుందో దాన్ని తిరంగా పాయింట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో శివశక్తికి తిరంగా పాయింట్కి వ్యత్యాసాలు తెలుసుకోండి, ఇంపార్టెంట్.
ఇంకొక అంశం మనకి ఇక్కడ న్యూస్లో ఉంది. ఏ అంశం అంటే ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది అండి. సో ఆ రిపోర్ట్ పేరే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024. సో వరల్డ్ హ్యాపీనెస్, సో ప్రపంచ ఆనందం సూచిక అంటాం దీన్ని. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. 2024ని రిలీజ్ చేసినటువంటి సంస్థలు ఏంటి అంటే 3 ఉంటాయి. సో ముగ్గురు కలిసి రిలీజ్ చేశారు ఈ యొక్క రిపోర్ట్ని. వాళ్ళే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనేటువంటిది. ఇంక దాని తర్వాత గెలప్, రెండవది వచ్చేసి గెలప్, మూడవది ఆక్స్ఫోర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అండి. ఓకేనా. సో ఆక్స్ఫోర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్గా మనం పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా. సో ఈ 3 సంస్థలు కలిసి ఒక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024ని విడుదల చేయడం జరిగింది. మరి రిపోర్ట్ ఏదైతే విడుదల చేశారో దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, మిగిలినటువంటి దేశాల యొక్క ర్యాంక్ ఎంతో మనం చూడాలి, ఎందుకంటే ఎగ్జామ్స్లో వస్తుంది కాబట్టి. ఓకేనా. సో దీనిలో ముందుగా చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి అంటే 126 ఉంది. సో ఆనందోత్సాహంలో దానికి సంబంధించిన ర్యాంక్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 126 ఉందండి. ఇది ఒక అంశం. మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏంటి అంటే ఫిన్లాండ్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అర్థమైందా. సో దీని ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గతంలో అడిగారు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు ఏమనంటే అకార్డింగ్ టు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2022, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ విచ్ కంట్రీ స్టూడ్ ఇన్ ర్యాంక్ 1 అని అడిగారు. సో వరల్డ్ హ్యాపీనెస్ నివేదిక ప్రకారము ఏ దేశం మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి గతంలో అడిగారు. మరి ఆన్సర్ వచ్చేసి ఫిన్లాండ్ అండి. సో ఫిన్లాండ్. సో సింపుల్గా ఇది ఇప్పుడు నుంచే కాదు, గత 7 టర్మ్స్ నుంచి కూడా, గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫిన్లాండ్ అనేటువంటిది కంటిన్యూస్గా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటా ఉంది. మరి ఎట్లా గుర్తుపెట్టుకుంటాము అంటే, ఎట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఫైన్, హ్యాపీగా ఉన్నాం అంటే ఏంటి, ఫైన్ మంచిగా ఉన్నట్టే కదా, హ్యాపీగా ఉన్నామంటే ఫైన్ అన్నట్టు. సో ఫైన్ ఫిన్లాండ్ సేమ్ వస్తుంది కదా. సో ఫిన్లాండ్ అట్లా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా. సో హ్యాపీ అంటే ఫైన్లో FIN, ల్యాండ్, ఫిన్లాండ్ అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అండి. సెకండ్ ప్లేస్, సో థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్, ఇజ్రాయెల్, కెనడా. సో ఇట్లా ఈ విధంగా ఉండటం జరిగిందండి. బాటమ్ వచ్చేసి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ప్లేస్లో ఉంది ఒక హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ భాషా నెట్ పోర్టల్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. భాషా నెట్ పోర్టల్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ భాషా నెట్ పోర్టల్ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిక్సీ అంటాం. సో నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిక్సీ, అదేవిధంగా మైటీ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, మైటీ అని పిలుస్తూ ఉంటాము అండి. సో 2 సంస్థలు కలిసి భాషా నెట్ అనేటువంటి పోర్టల్ లాంచ్ చేశారు. ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు మనము వెబ్సైట్ తీసుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈనాడు ఈ ప్రతిభ.com, ఈనాడు ఈ ప్రతిభ.in, ఈనాడు ఈ ప్రతిభ.org అనేటువంటి ఏదైతే మనకి ఎండింగ్లో ఉంటాయో, ఓకేనా. సో లైక్ .com, .in, .org, .co.in అనేటువంటి ఎండింగ్లో ఉన్నటువంటి మనకి ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో అవి మన లోకల్ లాంగ్వేజ్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు .భారత్ అని హిందీలో, తెలుగులో .భారత్, సో తెలుగులో అట్లా విధంగా వస్తాయి అన్నట్టు. సో ఈ భాషా నెట్ అనేటువంటి పోర్టల్ ఏదైతే మనకు తీసుకొచ్చి ఉన్నారో, సో ఈ పోర్టల్ ద్వారా ప్రాంతీయ భాషలలో ఈమెయిల్ను, అదేవిధంగా వెబ్సైట్ యొక్క ఐడిని ఇవ్వబోతా ఉన్నారు. సో వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వబోతా ఉన్నారు, అర్థమైందా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా భాషా నెట్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్లో మనకు కావాల్సినటువంటి ఈమెయిల్ అడ్రస్ని, దాంతోపాటు వెబ్సైట్ డొమైన్ని ఇవ్వబోతా ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
దీని లాంటిదే ఇంకొక పేరు మనం గతంలో వింటూ ఉంటాం. సో దాన్ని అంటాము భారత్ నెట్ అని అంటామండి. భారత్ నెట్ చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. భారత్ నెట్ అనేటువంటిది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో మరి భారత్ నెట్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ఇండియాలో ఉన్నటువంటి రూరల్ నథింగ్ బట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో, విలేజెస్లో ఉన్నటువంటి పంచాయతీలు ఉంటాయి కదా, ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీలు ఉంటాయా, సో ఆ పంచాయతీలన్నిటికీ కూడా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని కనెక్ట్ చేసి ఇంటర్నెట్ అనేటువంటిది అందించేటువంటి ఉద్దేశం అండి. సో ఫస్ట్ ఫేజ్లో ఈ భారత్ నెట్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ఫస్ట్ ఫేజ్లో భారతదేశంలో ఉన్నటువంటి 2,50,000 గ్రామాలకండి. సో 2,50,000 గ్రామాలకి మొట్టమొదటిగా ఫేజ్ 1లో ఈ యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడమే భారత్ నెట్ అనేటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఎట్లా ప్రొవైడ్ చేస్తారు అంటే ఈ పంచాయతీలు ఏమిటంటే వాటికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని వేసి దాని ద్వారా ఇంటర్నెట్ అనేటువంటిది పంచాయతీలకు ఇస్తారు. పంచాయతీల దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇంటర్నెట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. ఆ ఇంటర్నెటే కాకుండా టీవీ సేవలను కూడా అందిస్తూ ఉంటారు. దాంతోపాటు మొబైల్ యొక్క సేవలను కూడా ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా అందిస్తూ ఉంటారు. సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. భాషా నెట్ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు కావాల్సిన ఈమెయిల్ అడ్రస్ అయినా కానీ, వెబ్సైట్ యొక్క డొమైన్ కానీ లోకల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. భారత్ నెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్నెట్ సేవలను అందించడము. రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉన్నది ఏంటి అంటే ఆపరేషన్ ఇంద్రావతి అనేటువంటిది న్యూస్లో ఉంది అండి. ఆపరేషన్ ఇంద్రావతి. సో భారతదేశం ఇప్పటి వరకు చాలా ఆపరేషన్స్ని నిర్వహించి ఉంది. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఆపరేషన్ గంగా అని, ఆపరేషన్ కావేరి అని, ఆపరేషన్ మేఘదూత్ అని, ఆపరేషన్ విజయ్ అని, ఇట్లా ఆపరేషన్స్ నిర్వహించింది. అవి అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ ఆపరేషన్ ఇంద్రావతి అనేటువంటిది దేనికి సంబంధించింది అనేటువంటి అంశంలో చూసుకున్నట్లయితే ఇక్కడ హతి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది అండి. ఇప్పుడు చూడండి, హైతి ఈ ప్లేస్ ఉందా. సో ఈ ప్లేస్లో యుద్ధపు వాతావరణం ఉంది, అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకోసం ఈ హతిలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టే ఆపరేషన్ ఇంద్రావతి అనేటువంటిది. అర్థమైందా? సో ఆపరేషన్ ఇంద్రావతి దేనికి సంబంధించింది అంటే ఎవరైతే భారతీయులు హైతి అనేటువంటి ఒక దేశంలో ఉన్నారో సో ఆ వారిని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టే ఆపరేషన్ ఇంద్రావతి అనేటువంటి ప్రాజెక్ట్ అండి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. నరేంద్ర మోడీ గారు ఒక సమ్మిట్ అటెండ్ అయ్యారు. దాన్ని ఏమంటాము సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2024 అని అంటాం. సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2024 అని అంటాం. సో ఈ యొక్క సమ్మిట్ జరిగింది కూడా మనకి సౌత్ కొరియా దేశంలో జరిగిందండి. సో ఈ సమ్మిట్ జరిగింది సౌత్ కొరియా దేశంలో జరిగింది. March 18, 2024లో జరిగింది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ ఈ సమ్మిట్కి 167 దేశాలు అటెండ్ అయినాయండి. ఇప్పుడు ఏదైతే సౌత్ కొరియాలో జరిగిందో ఈ సమ్మిట్కి 167 దేశాలు అటెండ్ అవ్వడం జరిగింది. ఆ దేశాలన్నీ కూడా డెమోక్రటిక్ కంట్రీస్ అండి. సో ఏ దేశాలు అయితే ప్రజలతో ద్వారా పరిపాలింపబడుతూ ఉందో, ఏ దేశాలు అయితే ప్రజల ద్వారా ఏ దేశం యొక్క అధ్యక్షులను ప్రజలు ఎన్నుకుంటా ఉన్నారో ఆ దేశాలను డెమోక్రాటిక్ కంట్రీస్గా పిలుస్తూ ఉన్నారు. అట్లా ప్రపంచంలో ప్రస్తుతము డెమోక్రసీ కలిగినటువంటి దేశాల సంఖ్య చూసుకుంటే 167 ఉంది. సో 167 కంట్రీస్ అన్ని కూడా పాల్గొన్నాయి. మరి భారతదేశం ఎందుకు పాల్గొంది అంటే భారతదేశము ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశము. సో ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి సో ఇండియా కూడా దీనిలో రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. దీనిలోనే మనకి యాక్చువల్గా ఈ డెమోక్రసీ అనేటువంటి పదము ఏ భాష నుంచి వచ్చిందని గతంలో అడిగారండి. డెమోక్రసీ అనేటువంటి పదము ఏ భాష నుంచి ఆవిర్భవించింది అని చెప్పేసి గత ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు. ఆ లాంగ్వేజ్ వచ్చేసి గ్రీక్ అనేటువంటి ఒక భాష నుంచి తీసుకున్నారు. సో డెమోక్రసీలో దాన్ని విడగొడితే డెమోస్ అని, ఇంకోటి క్రసీ అని విడగొట్టవచ్చు. సో డెమోస్ అంటే పీపుల్ అని,
డెమోస్ అంటే పీపుల్ అని, క్రసీ అంటే రూల్ అండి. సో పీపుల్స్ రూల్ అనమాట. సో డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ పీపుల్స్ రూల్, ప్రజల ద్వారా పరిపాలింపబడటం. మనం వింటూ ఉంటాం కదా, ఫర్ ద పీపుల్, వింటూ ఉంటాం కదా, ఫర్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల కోసం, టు ద పీపుల్, ప్రజల వద్దకు, బై ద పీపుల్, బై ద పీపుల్, సో ప్రజల చేత అన్నమాట. సో డెమోక్రసీ అనేటువంటి ఒక స్లోగన్ ఏంటి అంటే ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల కోసం, ప్రజల వద్దకు, ప్రజల చేత అనేటువంటిది ఒక నినాదంగా మనం ఫాలో అవుతా ఉన్నాము అండి. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. ఇక్కడ మనకి స్టార్టప్ మహాకుంభ్ 2024 అనేటువంటిది జరిగింది. స్టార్టప్ మహాకుంభ్ 2024 అనేటువంటి ఒక ఈవెంట్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి భారత మండపంలో జరిగింది అండి. సో అర్థమైందా? సో భారత మండపంలో జరిగింది. సో భారత్ మండపంలో ఇది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. సో అక్కడ జరిగింది. సో దీనికి కూడా నరేంద్ర మోడీ గారు, సో ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? సో స్టార్టప్ మహాకుంభ్ 2024 ఎక్కడ జరిగింది? స్టార్టప్ మహాకుంభ్ 2024 ఎక్కడ జరిగింది అండి? న్యూఢిల్లీలో జరిగింది. సో పిఎం అటెండ్ అయ్యారు కాబట్టి ఇంపార్టెంట్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశాన్ని 2047 కల్లా వికసిత భారత్గా మార్చాలి అని. అంటే 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ కంట్రీగా రూపుదిద్దాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటి ఒక ఎజెండాతోనే ఈ యొక్క స్టార్టప్ మహాకుంభ్ జరిగింది అండి. సో ఎట్లా భారతదేశాన్ని 2047 కల్లా వికసిత్ భారత్ లేదా డెవలప్డ్ ఇండియాగా మార్చగలము అంటే ఎట్లా మార్చామండి? ఎకానమీని డెవలప్ చేయటం. సో ఎకానమీని ఎట్లా డెవలప్ చేస్తాం మిత్రమా? ఎకానమీని ఎట్లా డెవలప్ చేస్తాం? కొత్త కంపెనీలు వస్తాయి, కొత్త స్టార్టప్ కంపెనీలు, అంకుర సంస్థలు వస్తే అప్పుడు ఇండియాని మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన లేదా ఎకానమీ పైన మనం డెవలప్ చేయవచ్చు. సో దానికి సంబంధించే ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది జరిగింది. సో దీనిలో ఎవరైతే కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారో వారందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ యొక్క ఆవిష్కరణలకు సంబంధించి దీంట్లోనే ఎవరైతే పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఉంటారో ఆ పెట్టుబడి పెట్టేటువంటి ఇన్వెస్టర్స్ వాళ్ళనే ఏంజల్ ఇన్వెస్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇదే సమ్మిట్కి వారు అటెండ్ అవ్వడం జరిగింది. సో దీనిలో ఎవరైతే కొత్త స్టార్టప్స్ సంబంధించి ఇన్నోవేషన్స్ చేస్తారో ఆ ఇన్నోవేషన్స్కి ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. తద్వారా ఆ ప్రోడక్ట్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, నేపాల్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది కదా. సో నేపాల్ అనేటువంటి దేశానికి గతంలో కాఠ్మండు అనేటువంటి ఒక సిటీ క్యాపిటల్గా ఉండేది. కాఠ్మండు అంటాం. ఇప్పుడు నేపాల్ దేశం ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొక సిటీని టూరిస్ట్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారండి. ఆ సిటీ పేరే పోఖరా అనేటువంటి సిటీ అండి. అర్థమైందా? సో గతంలో నేపాల్కి కాఠ్మండు అనేటువంటిది ఒక సిటీగా, ఒక క్యాపిటల్గా ఉండేది, ఒక రాజధానిగా ఉండేది. సో దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఆ కాఠ్మండు అనేటువంటి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా డిక్లేర్ చేసుకొని దాని తర్వాత పోఖ్రా అనేటువంటి ఒక నగరం ఏదైతే ఉందో ఆ నగరాన్ని టూరిజం క్యాపిటల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి ఎందుకు పోఖ్రా అనేటువంటిది ఈ టూరిస్ట్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు అంటే ఆ పోఖ్రా అనేటువంటిది ఒక కొండ ప్రాంతం, ఒక హిల్లీ ఏరియా. సో టూరిస్టులకు అనువైనటువంటి ప్రాంతం, మంచి టూరిజం ప్లేస్. ఇప్పుడు మన భారతదేశంలో తమిళనాడులో ఊటీ అనేటువంటిది ఏ విధంగా ఉంది, కేరళలో మున్నార్ అనేటువంటి ప్లేస్ ఎట్లా ఉందో, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనేటువంటి ఒక ప్లేస్ ఎట్లా ఉందో ఆ విధంగా అవి హిల్లీ స్టేషన్స్ అండి. అర్థమైందా? ఈ పోఖరా అనేటువంటిది కూడా. సో అందుకోసం ఎక్కువ టూరిస్టులను ఆకర్షించడానికే ఈ విధంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక అంశాన్ని మనము ఇక్కడ చూద్దాం మిత్రమా. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఎక్సైజ్ లమిత్య అనేటువంటిది జరిగింది. ఎక్సైజ్ లమితియా 2024 అయితే జరిగింది. సో దీనిలో పాల్గొన్నటువంటి దేశాలు ఇంపార్టెంట్. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్లో అడిగారు. సో అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఒక సైడ్ ఇస్తారు కదా, ఇప్పుడు ఏలో విన్యాసాలు ఇస్తారు, బిలోనేమో ఏ దేశాలు పాల్గొనే అడుగుతా ఉన్నారు. సో అట్లా ఇది ఆల్రెడీ అడిగి ఉన్నారు. మరి ఈ లామితియా అనేటువంటి 2024 విన్యాసంలో పాల్గొన్నటువంటి దేశాలు ఏంటి అంటే మన భారతదేశం ఎట్లాగా పాల్గొంటుంది, ఇండియా, అదేవిధంగా షేచిలస్ అనేటువంటి దేశం అండి. ఓకేనా? సో మన ఇండియా,
ఇండియాకి చెందినటువంటి ఆర్మీ, దాంతోపాటు షేచెల్స్, ఓకేనా. సో షేచెల్స్ అనేటువంటి దేశం. సో ఈ రెండు దేశాలు కలిసి ఈ లమెతియా 22-24 అనేటువంటి ఒక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. సో మార్చి నెలలోనే జరిగింది. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు న్యూస్లో ఉన్నారు. వారే టిఎం కృష్ణ, అదేవిధంగా నీనా ప్రసాద్. సో టిఎం కృష్ణ, నీనా ప్రసాద్ ఇద్దరు కూడా న్యూస్లో ఉన్నారు. ఇక్కడ టిఎం కృష్ణ ఏమో కర్ణాటిక్ క్లాసికల్ వోకలిస్ట్ అండి, సింగర్. సో టిఎం కృష్ణ ఈయన ఏంటి అంటే ఒక సింగర్ అనమాట. ఏ సింగరు? కర్ణాటిక్ మ్యూజిక్. ఇప్పుడు ఏదైతే మన కర్ణాటక ప్రాంతంలో ఈ కర్ణాటిక్ మ్యూజిక్ అనేటువంటిది ప్రసిద్ధి చెందిందో, సో దానికి సంబంధించిన సింగర్ అనమాట ఈయన. ఎవరు? టిఎం కృష్ణ. ఈయనకి ఒక అవార్డు వచ్చింది. ఏ అవార్డు వచ్చిందంటే సంగీత కళానిధి అనేటువంటి ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. సంగీత కళానిధి అనేటువంటి ఒక అవార్డుని అయితే ప్రజెంట్ చేశారు. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత నీనా ప్రసాద్ అంటాం. ఈవిడెవరంటే వీరు ఒక డాన్సర్ అండి. సో వీరెవరంటే ఈవిడ నీనా ప్రసాద్ గారు ఒక డాన్సర్. ఏ డాన్సర్? మోహిని అట్టాన్ని ప్రదర్శించేటువంటి డాన్సర్ అండి. సో వీరికి ఇంకొక అవార్డు వచ్చింది. దాన్ని ఒక బిరుదు కూడా అని చెప్పొచ్చు. సో అదే నృత్య కళానిధి అవార్డు. సో నృత్య కళానిధి అనేటువంటి ఒక అవార్డు రావడం జరిగింది. అర్థమైందా? సో టిఎం కృష్ణకేమో సంగీత్ కళానిధి వచ్చింది. నీనా ప్రసాద్కి ఏమో నిత్య కళానిధి అవార్డు వచ్చింది. నీనా ప్రసాద్కి ఎందుకు వచ్చిందంటే హీ వాజ్ ఎ కర్ణాటిక్ వోకలిస్ట్. నీనా ప్రసాద్కి ఎందుకు వచ్చిందంటే షీ వాజ్ ఎ మోహినియట్టం డాన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మోహినియట్టం అనేటువంటి డాన్సర్ అనమాట. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి న్యూస్లో ఉంది. తరచుగా అడుగుతూ ఉన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిదా కాదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అయితే కాదు. భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఎక్కడా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది లేదు. మరి ఎట్లా ఇది అమల్లోకి వస్తూ ఉంది? ఎవరు అమలు చేస్తూ ఉన్నారంటే, ముందుగా దీన్ని అమలు చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి దాన్ని అమలు చేసేది ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఏంటి అంటే, ఇక్కడ కొన్ని పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఏకతాటి పైన వచ్చి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించుకున్నాయి. అర్థమైందా? సో భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఒక దగ్గరకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క హ్యాండ్ ఓవర్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ని వీరు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాన్నే పిలుస్తూ ఉన్నాము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని కూడా పిలుస్తూ ఉన్నాము. మరి ఇది ఒక స్టాట్యూటరీనా? కాదండి. దీన్ని వైలేట్ చేస్తే కోర్ట్స్కి వెళ్ళొచ్చా? బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో వెళ్ళొచ్చు. కేవలం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కనుక వైలేట్ చేస్తే కోర్టుకి వెళ్ళడానికి లేదు. క్లియర్ కదా? బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో వెళ్ళొచ్చు. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. It is a set of guidelines which was prepared by Election Commission of India under local political parties, under the assistance of local political parties అండి. సో వీటికి దీని రాజ్యాంగబద్ధం ఏ విధంగా లేదు. కొన్ని సందర్భాలలో, ఏ సందర్భాలు అంటే, ఎవరైనా కానీ ఎలక్షన్లో కంటెస్ట్ చేసేటువంటి క్యాండిడేట్, అతను ఎంపీ అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైనా కానీ రిలీజియన్ పరంగా క్రిటిసైజ్ చేసిన, కాస్ట్ పరంగా క్రిటిసైజ్ చేసిన, అర్థమైందా? సో రిలీజియన్, కుల మతాలకి దాన్ని అనుసరించి దాన్ని ప్రొవోకేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేసేటువంటి స్పీచెస్ కనుక ఇస్తే వారిపైన ఎంసీసీ ప్రకారము చర్యలు తీసుకుంటారు. వారిపైన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము వారిపైన యాక్షన్ అనేటువంటిది తీసుకుంటారండి. అర్థమైంది? ఇప్పుడు జనరల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయినా కానీ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఏ వ్యక్తి కూడా భారతదేశంలో రిలీజియన్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకూడదు, కాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయకూడదు. అర్థమైందా? సో ఈ చట్టం కూడా చెప్తుంది కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకుంటారంటే అంతే తప్ప కానీ ఎంసీసీ ప్రకారం యాక్షన్ అయితే తీసుకోవడానికి కూడా ఏం లేదు.
జస్ట్ దే ఆర్ ది వాలంటరీ గైడ్ లైన్స్. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఎప్పుడు అమలు చేశారు అంటే 1971లో 5th లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమలు చేయడం జరిగింది. ఇంకొక అంశం, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందో, అంటే నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ ఈ డేటుల్లో ఈ ఎలక్షన్ ఈ రోజున ఈ ప్రాంతాల్లో ఎలక్షన్ జరగబోతా ఉంది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే అనౌన్స్ చేస్తూ ఉందో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తూ ఉంది. ఇదొక అంశం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని అడిగి ఉన్నారు. సో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజునే అమల్లోకి వస్తుంది. ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఎప్పటిలోపు అమలులో ఉంటుంది అంటే ఎప్పుడైతే రిజల్ట్ డిక్లేర్ చేస్తారా. సో ఫైనల్గా ఇప్పుడు మనకి ఎలక్షన్ జరిగిన తర్వాత కౌంటింగ్ జరిగింది కదా, కౌంటింగ్ జరిగిన తర్వాత ఏం చేస్తారు, క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు కదా. సో డిక్లేర్ చేసి ఆ క్యాండిడేట్కి మనం గెలిచినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆథరైజర్ సర్టిఫికేట్ ఇస్తుందా. సో అప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లో ఉంటుంది. ఒకవేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది అమల్లో ఉంది అనుకోండి, ఆ టైంలో ప్రభుత్వము కొత్త స్కీమ్లను తీసుకురావడానికి అనుమతి లేదు. కొత్త స్కీములను తీసుకురావద్దు. ఉన్న వాటిని అమలు చేసుకోవచ్చు తప్ప కానీ కొత్త పథకాలు కానీ కొత్త జాబ్ నోటిఫికేషన్లు కానీ కొత్త స్కీములు కానీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఉండదు. సో ఈ అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది, ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి. సో ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ న్యూస్లో ఉంది, తరచుగా ఇది న్యూస్లో ఉంటా ఉంది. సో అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. సో దేనికి సంబంధించింది అంటే ఇది ఎవరైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి వారికైనా ఫారినర్స్ అయినా కానీ ఎవరైనా కానీ పొలిటికల్ పార్టీస్కి చందాలు ఇచ్చేటువంటిది అండి. సో ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, వాళ్ళందరికి కూడా కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చందాలను ఇచ్చేటువంటి స్కీమే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అన్నమాట. ఆ చందాలు కూడా బై క్యాష్ ఇవ్వడానికి లేదు. ఆ చందాలు కూడా ఎట్లా ఇవ్వాలంటే బై క్యాష్ ఇవ్వడానికి లేదు. డెసిగ్నేటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మీరు ఆ చందాలను అయితే ఇవ్వడానికి ఉంటుంది. సో ఎట్లా ఇవ్వచ్చు, 1000 రూపాయలు, లైక్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1 కోటి రూపాయలు అనమాట. సో అట్లా ఇవ్వచ్చు. ఓకే, సో ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఈ విధంగా ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు, కొన్ని డెసిగ్నేటెడ్ స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా ఉంటాయి. సో వాటిల్లో మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది, అంటే లైక్ వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా ఉంటాయి డెసిగ్నేటెడ్ చేసినవి, ఆ బ్యాంక్స్లో కొన్ని రోజులు, అంటే అన్ని రోజులు కూడా కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ నెలలో ఫస్ట్ 10 రోజులు అనమాట. ఈ నెలలో ఫస్ట్ 10 రోజులు ఆ విండో ఓపెన్ చేస్తారు ఈ బ్యాంకులలో, కొన్ని బ్యాంకుల్లో. సో ఆ బ్యాంక్ దగ్గర పోయి నువ్వేం చేయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీకి నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నావు. ఎక్స్ అనేటువంటి ఒక పొలిటికల్ పార్టీకి 1,00,000 రూపాయలు డొనేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఈ 1,00,000 రూపాయలు తీసుకుపోయి ఆ డెసిగ్నేటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో వారికి ఈ 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు మీకు ఇన్ రిటర్న్ ఒక బాండ్ ఇస్తారు. అనమాట. సో ఆ బాండ్ తీసుకుపోయి వితిన్ 15 డేస్లో మళ్ళీ ఆ బాండ్ తీసుకుపోయి వితిన్ 15 డేస్లో మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి ఇచ్చాము అనుకోండి. అప్పుడు ఆ బాండ్తో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఆ బాండ్ని మళ్ళీ ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి ఆ 1,00,000 రూపాయల క్యాష్ తీసుకుంటారు. అర్థమైందా? లేదా ఆ 1,00,000 రూపాయలు అకౌంట్కి వేయించుకుంటారు. ఆ 1,00,000 రూపాయలను అకౌంట్కి వేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అని పిలుస్తూ ఉంటారు. దీనివల్ల చాలా కరప్షన్ పెరుగుతుంది అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ సంబంధించి సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి తెలిసింది ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ద్వారా ఎవరు ఎక్కువ పార్టీలకు డబ్బులు ఇస్తున్నారంటే ఎవరైతే క్విడ్ ప్రోకో అంటే అదర్ సైడ్ నుంచి బెనిఫిట్ అవుతా ఉన్నారో వారు ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉన్నారు. సో అట్లా కరప్షన్ అనేటువంటిది పెరుగుతూ ఉంది కదా, ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండటం లేదు కదా. ఈవెన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అని ఉంటుంది. సో సమాచార చట్టం అనేటువంటిది 2005 అని ఉంటుంది. సో దానిని అనుసరించి కూడా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్యాంక్, ఒక చట్టం ఉంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేటువంటి చట్టం ఏం చెప్తా ఉంది,
ఏ ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర నుంచి అయినా సమాచారం మనం కోరవచ్చు అని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది. బట్ ఆ చట్టం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్లికేషన్ పెట్టి మీకు ఎవరెవరు డొనేషన్లు ఇచ్చారు, అంటే డొనేషన్లో మీ దగ్గర ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం లేదు. అంటే ఇక్కడ ఏంటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది వైలేట్ అవుతా ఉంది, దాన్ని అమలు చేయట్లేదు అనేటువంటి ఉద్దేశమే కదా. సో దానిని కూడా పరిగణించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అంటే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటి దాన్ని కంప్లీట్గా రద్దు చేసి పడేసింది. క్లియర్ కదా. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు అనగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి యాక్ట్ కానీ, దాంతోపాటు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ ప్రకారము వైలేషన్ జరుగుతున్నటువంటి సందర్భాన మేము ఈ స్కీమ్ని రద్దు చేస్తున్నామని కంప్లీట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్కీమ్ని రద్దు చేసి పడేసింది. ఇది న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్. గతంలో దీనిపైన కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. అర్థమైందా? సో ఏ క్వశ్చన్ వచ్చింది అంటే లైక్ స్టేట్మెంట్ బేస్డ్లో వాళ్ళు అడిగి ఉన్నారు. సో నేను దాంట్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే యాజ్ పర్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పర్సన్ కెన్ పర్చేస్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇన్ ఎనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఇన్ ఎనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక ఆప్షన్ ఇచ్చారండి. అక్కడ ఎనీ బ్యాంకులు ఎవరు భారతదేశంలోన అన్ని బ్యాంకుల్లో ఈ ఈబీఎస్ కింద బాండ్స్ అనేటువంటిది ఎవరు కొన్ని డెసిగ్నేటెడ్ బ్యాంక్స్లోనే ఇస్తారు. అర్థమైందా? సో యూపీఎస్సీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఎనీ బ్యాంక్ అన్నాడు. సో ఎనీ బ్యాంక్ అనేటువంటిది తప్పు. ఓన్లీ స్పెసిఫైడ్ బ్రాంచెస్లోనే, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే, అంటే డెసిగ్నేటెడ్ బ్యాంక్స్లోనే ఇస్తారు. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం మనం చూద్దాం. సెమీ కండక్టర్ సంబంధించినటువంటి అంశం మనకు న్యూస్లో ఉంది. సో సెమీ కండక్టర్ మన అందరికీ కూడా ఒక పాలసీ తెలుసు. ఆ పాలసీ ఏంటి అంటే సెమీ కండక్టర్ పాలసీ అంటాం. సో సెమీ కండక్టర్ పాలసీ భారతదేశము అమలు చేస్తూ ఉంది 2023 నుంచి కూడా. సో భారతదేశము సెమీ కండక్టర్ పాలసీ 2023 నుంచి కూడా అమలు చేస్తూ ఉన్నారు. సో ఈ పాలసీ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశాన్ని సెమీ కండక్టర్ డివైజెస్ తయారు చేసేటువంటి హబ్గా మార్చడమే. సో భారతదేశాన్ని సెమీ కండక్టర్ హబ్గా మార్చేటువంటి ఎజెండానే సెమీ కండక్టర్ పాలసీ 2023 యొక్క ఎజెండా. సో దానిలో భాగంగా భారతదేశము వివిధ ప్రాంతాలలో సెమీ కండక్టర్ తయారు చేసేటువంటి కంపెనీలను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా మనకి 13 మార్చి 2024 ఒక మూడు ప్లేసెస్లో సెమీ కండక్టర్ డివైజ్లను తయారు చేసేటువంటి కంపెనీస్లను ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి గుజరాత్ రాష్ట్రంలో సో టాటా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే లైక్ టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు, తైవాన్కి చెందినటువంటి కంపెనీ, వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ కంపెనీలను. ఒకటి గుజరాత్ రాష్ట్రంలో ధోలేరా అనేటువంటి ఒక నగరంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ మేకింగ్ ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ గుజరాత్లో సనద్ అనేటువంటి ఒక ప్లేస్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత అస్సాం రాష్ట్రంలో చూసుకుంటే అస్సాంలో మొరిగావోన్ అనేటువంటి ఒక ప్లేస్లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఫైనల్గా ఈ సెమీ కండక్టర్ సంబంధించినటువంటి కంపెనీలను రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకటి గుజరాత్లో, రెండోది అస్సాంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గుజరాత్లో 2 ప్లేస్లో ధోలేరా అనేటువంటి ప్లేస్, సనద్ అనేటువంటి ప్లేస్లో, అండ్ అస్సాంలో మనం చూసుకుంటే మొరిగావన్ అనేటువంటి ప్లేస్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అండి. ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ ఇవి చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఎనలాగ్ డివైజెస్ కానీ ఇవన్నీ కూడా, ఓకేనా. ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్, ఇవన్నీ కూడా భారతదేశంలోనే తయారు చేయబోతూ ఉన్నారు. దీనివల్ల భారతదేశానికి కలిగే బెనిఫిట్ ఏంటి అంటే భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చుకోవచ్చు అండి. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చుకోవచ్చు. అంటే భారతదేశంలోనే ప్రపంచ దేశాలకు చెందినటువంటి మొబైల్ ఫోన్స్ కానీ, టీవీలు కానీ వీటి మొత్తాన్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అండి. ఇంకొక అంశం మనం చూద్దాం. న్యూస్లో ఉన్నటువంటిది ఇక్కడ పిఎం స్వరాజ్ అనేటువంటి ఒక స్కీమ్ అయితే న్యూస్లో ఉంది. సో పిఎం స్వరాజ్ అనేటువంటి స్కీమ్ న్యూస్లో ఉంది. దీనికి సంబంధించి వెబ్సైట్ని నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి, పిఎం స్వరాజ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో పిఎం స్వరాజ్, పిఎం ప్రైమ్ మినిస్టర్,
స్వరాజ్ అనేటువంటి దానికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, సామాజిక్ ఉత్తన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ అండి. అర్థమైందా? సో పిఎం స్వరాజ్లో స్వరాజ్ యొక్క ఫుల్ ఫామ్ చూస్తే సామాజిక్ ఉత్తన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ అనేటువంటి ఒక స్కీమ్. ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారికి లోన్లను ఇచ్చేటువంటి స్కీమ్ అనమాట. అంటే ఆ లోన్లు ఎవరు ఎక్కడ లోన్లు పొందాలి, ఆ లోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ వెబ్సైట్లో వారు పొందుపరచడం జరిగింది. క్లియర్ కదా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో ఫైనల్గా ఇక్కడ జరిగేటువంటి అంశం ఏంటి అంటే పిఎం స్వరాజ్ అనేటువంటి ఒక వెబ్సైట్ దేనికి సంబంధించి లాంచ్ చేశారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి లైక్ బీసీలు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ వీళ్ళందరికీ కూడా సంబంధించిన లోన్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ఇచ్చేవి, ఆ లోన్స్కి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే ప్లేస్లో ఒకే వెబ్సైట్లో దొరుకుతూ ఉంటుంది అండి. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకుందాం. లోన్స్ కానీ, క్రెడిట్ స్కీమ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంప్లీట్గా ఈ వెబ్సైట్ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేయబోతూ ఉన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండి. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, సో సామాజిక న్యాయం, అదేవిధంగా ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ స్కీమ్, కొత్తగా లాంచ్ చేసినటువంటి స్కీమ్. ఇంకొక అంశం మనం చూద్దాం. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా. సో దాన్ని సిప్రీ రిపోర్ట్ అంటాం. సో సిప్రీ అంటాం అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రిపోర్ట్ను విడుదల చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. మరి వాళ్ళు ఈ సంవత్సరానికి కూడా రిపోర్ట్ని విడుదల చేస్తారు. మరి రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే ఏముంటుంది అంటే ప్రపంచ దేశాలలో ఎక్కువ ఎవరు ఆయుధాలను, అణ్వాయుధాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, యుద్ధ సామాగ్రి కావచ్చు, ఎవరు ఎక్కువగా తయారు చేస్తూ ఉన్నారు, ఎవరు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు, ఎవరు ఎక్కువ అమ్ముతూ ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అయితే మరి సిప్రీ రిపోర్ట్ ప్రకారము స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క నివేదిక ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఎక్కువ ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి దేశంలో మొట్టమొదటి స్థానంలో భారత్ ఉంది. సో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, వివిధ దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉంది. తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఖతార్ ఉంది, తర్వాత ఆస్ట్రేలియా ఉంది, తర్వాత చైనా అనేటువంటి ఒక దేశం ఉంది అండి. టాప్ 5 కంట్రీస్ ఇవి. దాని తర్వాత సప్లయర్స్ మనం చూస్తే సప్లయర్స్లో ఫస్ట్ ప్లేస్లో రష్యా ఉంది. సో రష్యా దేశము ఎక్కువగా ఈ యొక్క ఆయుధాలను ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఫ్రాన్స్, ఎగుమతులు అన్నమాట ఇవి. ఓకే, సో ఫ్రాన్స్, యుఎస్ఏ. అయితే మన భారతదేశం ఇండియా ఏదైతే ఉందో, సో ఇండియా అనేటువంటి ఒక దేశం ఎక్కువగా ఆయుధాలను దిగుమతి ఏ దేశం నుంచి చేసుకుంటుంది అంటే రష్యా అనేటువంటి ఒక దేశం నుంచి దిగుమతి చేసుకుంటా ఉంది అండి. ఓకేనా? సెకండ్ ప్లేస్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి, థర్డ్ ప్లేస్లో యుఎస్ఏ నుంచి దిగుమతి మనం చేసుకుంటా ఉన్నాం. మిగిలినటువంటి లైక్ ఇజ్రాయెల్ నుంచి, సౌత్ కొరియా నుంచి కూడా మనము ఈ యొక్క ఆయుధాలను దిగుమతి చేసుకుంటా ఉన్నాం.